హలో అండి. వెల్కమ్ టు సుప్రియా ఛానల్. ఈరోజైతే నేను నా స్టైల్‌లో చాలా సింపుల్‌గా, క్విక్‌గా అయిపోయే టొమాటో కర్రీ చేశానండి. నాన్ వెజ్ ఫ్లేవర్‌తో ఉంటుంది నమ్మండి. సైడ్ డిష్ ఇంకేం అవసరం లేదండి. నాకైతే పక్కా బాయిల్డ్ ఎగ్ ఉండాల్సిందే. బట్ ఇంక ఈరోజు తినొద్దని చెప్పేసని తినలేదు. అండ్ నచ్చితే లైక్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఒక కడాయి తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాల్చిన చెక్క, లవంగాయలు, ఇలాచి, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర చిటపటలాడగా వెంటనే ఆనియన్స్ వేసేయాలండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇక్కడ కలర్ చేంజ్ అవ్వగానే కొద్దిసేపు ఫ్రై చేసి వెంటనే 4 పచ్చిమిర్చి స్లిట్ చేసి వేశాను. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను. చాలా కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను. వెంటనే కారం ఏసానండి. 1 ½ టేబుల్ స్పూన్ కారం వేసి కలిపాను మొత్తం. అలా 1 మినిట్ ఫ్రై చేశాక టొమాటోస్ వేశానండి. ఇక్కడ నేను 5 టొమాటోస్ తీసుకున్నాను. 5 టొమాటోస్ వేసి చూడండి ఇలా మగ్గించుకోవాలి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ గ్యాస్ సిమ్‌లో పెట్టి చేసుకోవాలండి. చూడండి ఇలా టెక్స్చర్ చూసారా ఎంత బావుందో కర్రీ చూడగానే నోరూరిపోతుంది కదా! అండ్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశాను. హాఫ్ టేబుల్ స్పూను. స్వీట్‌నెస్ అనేది అసలు ఉండదండి. నాన్ వెజ్ ఫ్లేవర్‌తోనే ఉంటుంది. అండ్ ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేశానండి. నచ్చితే లైక్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.